Critical appreciation of the poem. Maya Angelou in the poem I Know Why the Caged Bird Sings makes a comparison between a free bird and a caged bird. చూసినట్లయితే కనుక ఇక్కడ మాయా యాంజెలో గారు ఫ్రీ బర్డ్కి కేజ్ బర్డ్కి ఉన్నటువంటి తేడాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యంలో బాగా డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. వేరాజ్ ఎ ఫ్రీ బర్డ్ హ్యాస్ ద హోల్ స్కై టు మూవ్. నిజంగా ఫ్రీగా ఉండేటువంటి పక్షి అంటే ఏమాత్రం పంజరంలో పెట్టబడిన పక్షిని గురించి మనం చూసినట్లయితే కనుక తను ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎలా కావాలంటే అలా తిరిగే అవకాశం ఉంది. అదే పాపం పంజరంలో పెట్టబడిన పక్షి గురించి మనం చూసినట్లయితే అక్కడ మాత్రమే ఉండాలి, ఎక్కడ తిరగడానికి ఎగరడానికి అవకాశం లేదనమాట. అండ్ ఫ్లైస్ ఫ్రమ్ వన్ స్కై టు అనదర్ ఫాలోయింగ్ ద బ్రీజ్. ఆకాశంలో ఒక చోట నుండి ఇంకో ప్లేస్కి, ఒక చోట నుండి ఇంకో చోటుకి చక్కగా ఆకాశంలో ఎగిరేటువంటి అవకాశం ఈ యొక్క ఫ్రీ బర్డ్కి అనేటువంటిది ఉందన్నమాట. ఒక గాలి ఎంత గాలి అంటే ఆకాశంలో ఎగురుతూ ఉంటే మంచి గాలి అనేటువంటిది తనని తాకుతూ ఉండేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ఫ్రీ బర్డ్ కలిగి ఉందన్నమాట. A caged bird is tied to its small cage and has nothing else to do but to sing of the distant dream of freedom. చూసినట్లయితే కేజ్ బర్డ్ అయితే పాపం తన కాళ్ళు ఆ పంజరాన్ని కట్టబడి ఉన్నటువంటి ఆ కొద్దిగా ప్లేస్లో ఉంటా చిన్న పంజరంలో దాన్ని పెట్టబడి తన యొక్క పరిస్థితి అంతా కూడా చాలా దయనీయంగా ఉందన్నమాట. చేయడానికి ఏమీ లేదు, ఏం పని చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఒక పాటలు మాత్రం పాడుతుంది. ఆ పాటలు కూడా ఫ్రీడమ్ గురించి ఎక్కువగా తనకి స్వేచ్ఛ కావాలి అనేటువంటి ఉద్దేశంతో పాటలు పాడటం మొదలుపెట్టిందనమాట. దో ఇట్ నోస్ దాట్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఆఫ్ గ్రేవ్స్ యాజ్ ద డ్రీమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఎవర్ ఇన్ లైఫ్. నిజంగా డ్రీమ్స్ ఆఫ్ గ్రేవ్ అంటే నిజంగా తన యొక్క ఆశలు ఎప్పటికీ కూడా నెరవేర్చబడతాయి అనేటువంటి ఒక నిరీక్షణ కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క కేజ్ బర్డ్ అంటే పంజరంలో పెట్టబడిన పక్షి అయితే ఉందన్నమాట. అయినప్పటికీ సరే ఇంకా తను విశ్వాసంగా ఏదో ఒక రోజు ఒకటి జరుగుతుందిలే, ఏదో ఒక రోజు నాకు ఏదో ఒకటి అనేటువంటిది, ఒక ఫ్రీడమ్ అనేటువంటిది నా జీవితంలో, స్వేచ్ఛ అనేటువంటిది నా జీవితంలో కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా పాడుతూనే ఉందన్నమాట. తన యొక్క ఆశలు ఎప్పటికి కూడా అడియాశలు అయిపోవడమే తప్ప అవి నెరవేర్చబడేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదన్నమాట. The poet just states the differences of these two birds in the poem and leaves the rest of the imagination of the readers to make associations and find the meaning of the poem. కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటిది పోయెట్టే చెప్పారనమాట. కేజ్ బర్డ్ ఏం చేయగలదు, ఫ్రీ బర్డ్ అయితే ఇంకా ఎన్ని చేయగలదు, కేజ్ బర్డ్ ఏమీ చేయలేదు అనేటువంటి విషయాన్ని, అలాగే ఫ్రీ బర్డ్ ఎన్ని పనులన్నా చేయగలదు అనేటువంటి విషయాల్ని కొన్ని డిస్కస్ చేయడం అనేటువంటిది పోయెట్ జరిగింది. ఇంకా కొన్ని మాత్రం మన యొక్క ఊహకి, మన యొక్క ఆలోచనకే వదిలేశారనమాట. ఈ చదువుతున్నటువంటి వాళ్ళ యొక్క చదవరుల యొక్క ఆలోచనకి వదిలేశారు. ఎవరైతే దీన్ని చదివి వారు ఊహించడానికి వారి యొక్క ఆలోచనకి వదిలేశారనమాట. అట్లాగే ఆ పద్యం యొక్క అర్థాన్ని కూడా మనమే తెలుసుకోవాలనేటువంటి ఇంటెన్షన్తో ఆ మాయా యాంజెలో గారు రాశారనమాట. ఇట్ ఈస్ ట్రూ దాట్ ద పోమ్ కెన్ బి సీన్ యాజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్. నిజంగా చూసినట్లయితే మనకున్నటువంటి స్వేచ్ఛని మనం సంతోషంగా, ఆనందంగా మనం భావించడానికి ఇది ఒక మంచి పద్యం అని చెప్పుకోవాలి. నిజంగా మనకి ఎంత స్వేచ్ఛ కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఫ్రీడమ్ విచ్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ దట్ అన్ ఇండివిజువల్ ఆస్పైర్స్ టు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఎప్పుడు ఆశపడుతూ కోరుకునేది ఏంటి అంటే స్వేచ్ఛ మాత్రమే అనమాట. విచ్ వన్ ఈజ్ నాట్ ఫ్రీ వన్ డస్ ఓన్లీ డ్రీమ్ ఆఫ్ ఫ్రీడమ్, నథింగ్ ఎల్స్. ఎవరికైతే పాపం ఫ్రీడమ్ అనేటువంటిది ఉండదో వాళ్ళు ఎక్కువగా స్వేచ్ఛ గురించి ఆలోచిస్తూ ఉంటారు, స్వేచ్ఛను ఎలా పొందుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ద కేజ్ బర్డ్ కెన్ థింక్ ఆఫ్ నథింగ్ ఎల్స్ బట్ ఫ్రీడమ్ యాజ్ ద ల్యాక్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా సరే కేజ్ బర్డ్ ఎప్పుడు కూడా తను ఆలోచించేది ఏంటి అంటే తన యొక్క స్వేచ్ఛ కోసమే అనమాట. యాజ్ ద ల్యాక్ ఆఫ్ ఇట్, తన లైఫ్లో ఆ స్వేచ్ఛ అనేటువంటిది లేదు కాబట్టి ఎక్కువగా ఆ యొక్క స్వేచ్ఛ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే ఇట్ సింగ్ అబౌట్, అదే పాట పాడుతూ కూడా ఉంటుంది అనమాట. ద ఫ్రీ బర్డ్ may not understand the significance of it as it has freedom to do things as it feels like. ఎందుకంటే ఫ్రీ బర్డ్కి ఆ యొక్క స్వేచ్ఛ యొక్క దాని యొక్క విలువ అనేటువంటిది తెలియదు అనమాట. ఎందుకంటే స్వేచ్ఛ కలిగి ఉన్న వారికి స్వేచ్ఛ యొక్క విలువ తెలియదు. ఫ్రీడమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దాని విలువ తెలియదు, కానీ ఎవరికైతే ఆ ఫ్రీడమ్ ఉండదో వాళ్ళకి దాని యొక్క విలువ ఎక్కువగా తెలుసు అనమాట. ఎందుకంటే ఫ్రీ బర్డ్ ఏది కావాలంటే అది చేయొచ్చు, స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు అనమాట. కాబట్టి దానికి ఆ ఫ్రీడమ్ యొక్క విలువ అంత బాగా తెలిసి ఉండకపోవచ్చు. ఇట్ కెన్ టేక్ ద ఫుల్ స్వింగ్ టు ఇట్స్ వింగ్స్ టు మూవ్ అరౌండ్ విత్ ద బ్రీజ్ అండ్ రైట్ ఇట్స్ నేమ్ ఇన్ ద స్కై. నిజంగా ఈ యొక్క పక్షిని తీసుకున్నట్లయితే ఆకాశంలో ఉయ్యాలు ఊగినట్టుగా అటు నుండి ఇటువైపు పోగొచ్చు, తను ఎగురుతా, తను కదులుతా తన యొక్క పేరును కూడా ఆకాశంలో రాయొచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కేజ్ బర్డ్కి అనేటివి ఉందన్నమాట. అంటే పక్షి ఇట్లా మూవ్ అవుతా తన యొక్క పేరు కూడా ఆకాశంలో, అంటే
నిజంగా రాస్తుందని కాదు కానీ అది ఏది కావాలంటే అది చెయ్యొచ్చు అనేటువంటి ఇంటెన్షన్తో పోయెట్ మనకు తెలియజేస్తున్నారనమాట. అట్లాగే బ్రీజ్ గాల్లో ఎగిరేటువంటి అవకాశం ఉంది. కెన్ ఈట్ ద ఫ్యాట్ వార్మ్స్ దట్ ఇట్ కెన్ లొకేట్ ఇన్ ద లష్ లాన్స్. చూసినట్లయితే ఎక్కడైతే కనుక తనకు కావాల్సినటువంటి మంచి ప్లేసులు ఫైండ్ అవుట్ చేసి ఎక్కడైతే ఫ్యాట్ వార్మ్స్ బాగా దొరుకుతాయో వాటిని ప్రిజర్వ్ చేసుకొని తర్వాత వాటిని తినడం, ఎక్కడ దొరికితే వాటిని చక్కగా హ్యాపీగా బలంగా ఉండేటువంటి వానపాముల్ని తినేటువంటి అవకాశం కూడా ఈ యొక్క కేజ్ బర్డ్కి లేదు పాపం. కానీ ఫ్రీ బర్డ్ చక్కగా ఏది కావాలంటే అది తినేటువంటి అవకాశం, ఫ్యాట్ వార్మ్స్ని కూడా తినే అవకాశం ఈ యొక్క ఫ్రీ బర్డ్కి ఉందన్నమాట. బట్ ద కేజ్ బర్డ్ రిమైన్స్ ఇన్ ఇట్స్ నారో కేజ్ విత్ ఇట్స్ ఫీట్ టైడ్ అండ్ its wings clipped and can only aspires to be like the free bird. కానీ కేజ్ బర్డ్ మాత్రం తన కాళ్ళని పాపం ఆ యొక్క పంజరంలో కట్టేసి ఓకే తను ఎటు కదలడానికి లేకోకుండా కేవలం ఈ యొక్క ఫ్రీ బర్డ్ని చూసి నేను కూడా ఇలా ఉండాలి అనేటువంటి అవకాశం కోరుకుంటూ ఉండడం, దానికోసం ఆశపడటం తప్ప దానికి ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదనమాట. ద కేజ్ బర్డ్ కెనాట్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ ఎక్సెప్ట్ లుక్ అవుట్ ఇన్ ద రేగ్ from birds that it has all around it and to sing in desperation. పాపం తను చేయడానికి ఏ పని లేదు కాబట్టి జస్ట్ కోపంతో ఆ యొక్క చువ్వలు అంటే ఆ యొక్క కడ్డీల మధ్యలో నుండి బయటకు చూస్తూ ఉండదు అనమాట. బర్డ్స్ అంటే మనం ఇక్కడ జైల్లో ఉండేటువంటి ఖైదీని లాగా కూడా అనుకోవచ్చు అనమాట. ఇది ఒక ఖైదీలాగా ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని అది ఎదుర్కొంటూ ఉంది. చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో బయటకు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులనే చూసేటువంటి అవకాశం వస్తుంది. పాటలు పాడుతూ ఉంటుంది పాపం తన యొక్క బాధతో. Therefore, the poet says that the cage bird sings with a fearful quivering of its voice. తన వాయిస్ కూడా చూసినట్లయితే షివర్ అవుతూ ఉంటుంది అనమాట. బాధపడతా చాలా బాధగా ఆ పాటలు పాడుతూ ఉంటుంది అనమాట. అబౌట్ ద థింగ్స్ దట్ ఇట్ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. తన లైఫ్లో ఎప్పుడు కూడా తన అలాంటి వస్తువుల్ని అనుభవించగలిగే అవకాశం కూడా కలిగి ఉండనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క కేజ్ బర్డ్. అబౌట్ ఇట్స్ లాంగింగ్ ఫర్ ద డిస్టెంట్ హిల్స్. అట్లాగే చూసినట్లయితే ఆ దూర ప్రాంతం ఉన్నటువంటి పర్వతాల గురించి అలాంటి ప్లేస్కి నేను వెళ్ళగలనా అని అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇట్స్ సాంగ్ రిసెంబుల్స్ ఏ నైట్ మేర్ యాజ్ ద కేజ్ బర్డ్ నోస్ దాట్ ఇన్ ఇట్స్ లైఫ్ ఇట్ విల్ నెవర్ బీ ఫ్రీ ఫ్రమ్ ద కేజ్. నిజంగా తన యొక్క లైఫ్ చూసినట్లయితే కనుక ఆ సాంగ్ కూడా మనం చూసినట్లయితే ఎలాగ అనిపిస్తూ ఉందంటే ఒక రాత్రికాలంలో వచ్చేటువంటి ఒక పీడకల్లాగా అనిపిస్తూ ఉందన్నమాట. అట్లాగే తనకు తెలుసు తన యొక్క లైఫ్ ఎప్పటికి కూడా ఫ్రీ అవ్వదు అని తనకు తెలుసు కాబట్టి ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది అనమాట ఈ యొక్క కేజ్ బర్డ్ పాపం. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దాట్ ద టైటిల్ ఆఫ్ ద పోమ్ ఇట్ సెల్ఫ్ రిఫర్స్ టు ద ఫ్యాక్ట్ దాట్ ద కేజ్ బర్డ్స్ కెన్ ఓన్లీ సింగ్ అండ్ డూ నథింగ్ ఎల్స్. ఈ పోయంని చూసినట్లయితే టైటిల్లోనే మనం తెలుసుకోవచ్చు ఐ నో వై ద కేజ్ బర్డ్ సింగ్స్ అంటే పాటలు మాత్రమే పాడగలదు ఈ యొక్క పంజరంలో పెట్టబడిన పక్షి అనేటువంటి విషయాన్ని మనం టైటిల్ చూసినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. The poem expands the idea to manifest what songs the cage bird sings about. ఎలాంటి పాటలు పాడుతూ ఉంటుంది కేజ్ బర్డ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. The word I in the title I know why the cage bird sings makes us wonder at the way the poet has tried to put some emphasis on the poet's knowledge that she knows. తనకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఐ నో వై ద కేజ్ బర్డ్ సింగ్స్ అనేటువంటి టైటిల్ అనేటువంటిది పెట్టడం జరిగిందనమాట. ఐ నో అంటే నాకు మాత్రమే తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను అనేటువంటి విషయం మనకి ఆ టైటిల్ చూడగానే అర్థమవుతుంది. అంటే పోయెట్కి మాత్రమే ఒక విషయం ఏదో తెలుసు మనకు తెలియని విషయం అనేటువంటిది మనకు అర్థమవుతుంది టైటిల్ చూడగానే. ద క్వశ్చన్ అరైజెస్ డూ వీ నాట్ నో వై ద కేజ్ బర్డ్ సింగ్స్. అప్పుడు అది చూడగానే మనకు వెంటనే క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే మనకు తెలియదా కేజ్ బర్డ్ ఎందుకు పాటలు పాడుతుంది అనేటువంటి విషయం అనే క్వశ్చన్ కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట. Probably we all know but we do not want to ponder over the fact. మనం తెలుసు కానీ అలాంటి విషయం మీద మనం ఏకాగ్రత పట్టడానికి కూడా మనం ఆశపడమన్నమాట. దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యం. ఎందుకు అలాంటి పరిస్థితులు అది ఉంది అని జాలి కూడా మనం చూపించాం అనమాట. మనకు కూడా తెలుసు ఎందుకు ఆ కేజ్ బర్డ్ పాటలు పాడుతూ ఉంది అనేటువంటి విషయం. అట్లాగే అబౌట్ అండ్ we don't want to లిజన్ టు ద నైట్ మేర్స్ దట్ ద కేజ్ బర్డ్ సాంగ్ ఈజ్ ఆల్ అబౌట్. మనం ఎప్పుడు కూడా అలాంటి పీడకలను వినడానికి కూడా ఇష్టపడడం. కేజ్ బర్డ్ యొక్క బాధను తెలుసుకోవడానికి కూడా మనం ఎలాంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది పెట్టకపోవడం కూడా మంచి విషయం కాదు. వీ హియర్ ద సింపతి ఆఫ్ ద సాంగ్ ఆఫ్ ద కేజ్ బర్డ్ బట్ డు నాట్ థింక్ అబౌట్ ద గ్రేవ్ ఆఫ్ డ్రీమ్స్ దట్ ద సాంగ్ ఈజ్ అబౌట్. మనం ఎప్పుడైనా సరే దాని యొక్క పాట విన్నప్పటికి కూడా తన యొక్క బాధలు తను ఎలాంటివి లైఫ్లో ఎదురు చూడలేని
తన యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం విన్నప్పటికీ సరే మనం ఎలాంటి కాన్సన్ట్రేషన్ పెట్టమన్నమాట. వీ డు నాట్ పాండర్ ఓవర్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ దాట్ ద సాంగ్స్ ఆర్ ఆల్ అబౌట్. తను ఎలాంటి ఫ్రీడమ్ని కోరుకుంటుంది అనే విషయాన్ని మీద కూడా మనం ఎలాంటి ఆలోచన అనేటువంటిది పెట్టమన్నమాట. ఇట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ద సిచ్యువేషన్ దాట్ ద డోల్ఫుల్ నోట్ ఆఫ్ ద సాంగ్ వీ ఆల్ అడ్మైర్ బట్ నెవర్ ట్రై టు ఎండ్ ద సాడ్ టేల్ ఆఫ్ ద కేజ్ బర్డ్ బై సెట్టింగ్ ఇట్ ఫ్రీ. మన అందరికీ తెలుసు పాపం దాని యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది, తనకి ఏదో ఒకటి చేయాలి అని. అయినప్పటికీ మనం దాని మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ పే చేయకుండా దాన్ని అలాగే వదిలేస్తున్నాం. ఒకవేళ దాని బాధను మనం అర్థం చేసుకొని మంచి వ్యక్తులు అయినట్లయితే కనుక ఖచ్చితంగా దాన్ని ఆ యొక్క కేజ్లో నుండి బయటకు వదిలేస్తే అది కూడా హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ మనం ఎవ్వరం దాన్ని తెలిసినప్పటికీ దాన్ని ఫ్రీ చేయడానికి మనం ఇష్టపడం అనమాట. దాన్ని వదిలేయడానికి, ఆ యొక్క పంజరంలో నుండి బయటికి పంపించేయడానికి మనం ఇష్టపడం. దానికి స్వేచ్ఛనివ్వడానికి కూడా మనం ఇష్టపడం అనమాట. సో ద టోన్ ఆఫ్ ద టైటిల్ యాజ్ వెల్ యాజ్ ద పోమ్ ఈజ్ వెరీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యాజ్ ఈజ్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ ద సాంగ్ ఇన్ జనరల్. మనం చూసినట్లయితే ద టోన్ ఆఫ్ ద టైటిల్ నిజంగా ఇట్ ఈస్ మ్యాటర్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ యాజ్ ఈజ్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ ద సాంగ్ ఇన్ జనరల్. మనం ఈ యొక్క పద్యం, ఈ యొక్క సాంగ్ కనుక చూసినట్లయితే చాలా సామాన్యంగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. టైటిల్ కూడా, ఆ టోన్ కూడా మనం చూసినట్లయితే నార్మల్గానే అనిపిస్తూ ఉంటుంది. బట్ ద పోయెట్ హ్యాస్ హర్డ్ ద సాడ్నెస్ ఆఫ్ ద సాంగ్ ఆఫ్ ద కేజ్ బర్డ్. మనకు అందులో ఉన్నటువంటి సాడ్నెస్ మనకు బహుశా అర్థం కాకపోవచ్చు. ఆ యొక్క టోన్ అనేటువంటిది మనకు అర్థం కాకుండకపోవచ్చు. ఎలాంటి స్వభావంలో ఉంది లేదంటే ఎలాంటి ఎమోషన్లో ఉంది అనేటువంటిది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ పోయెట్స్కి మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే మాయా యాంజెలో గారికి కూడా చాలా క్లియర్గా అర్థమైంది. తన యొక్క బాధ అంతటిని కూడా తెలియజేశారనమాట. కేజ్ బర్డ్ యొక్క బాధ అంతా కూడా, ఆ సాడ్నెస్ అంతా ఆవిడ అర్థం చేసుకొని మనకు కూడా తెలియజేయడానికి ప్రయత్నించారనమాట టు ద రీడర్స్ and of the cage bird, and therefore puts it to readers in such a matter of fact way so that they realize the pain of the cage bird and set it free to write its own name in the sky. నిజంగా ఈ యొక్క చదివే వాళ్ళు కూడా దాని యొక్క విలువను తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క కేజ్ బర్డ్ని ఎవరైతే పంజరంలో పెట్టేసి బంధించారో అలాంటి వారు పాపం దాని యొక్క బాధను అర్థం చేసుకొని ఆ యొక్క కేజ్లో నుండి బయటకు పంపించేస్తే అది కూడా ఆకాశంలో తన యొక్క పేరు రాసుకునే అవకాశం మనం కల్పించిన వారం అవుతాము అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పద్యాన్ని రాయటం అనేటువంటిది జరిగిందనమాట. అండ్ టు ఫైండ్ ఇట్స్ ఓన్ ట్రాజెక్టరీ అండ్ బీ హ్యాపీ లైక్ ద ఫ్రీ బర్డ్. తన యొక్క బాధను అంతటిని కూడా చక్కగా విడిచిపెట్టేసి హ్యాపీగా ఆకాశంలో ఎగిరేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి అని చెప్పి ఫ్రీ బర్డ్ లాగా దాన్ని వదిలేయాలి అనేటువంటి ఇంటెన్షన్ని మనలో క్రియేట్ చేయడానికి ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగిందనమాట. The usual association that the story of the cage bird brings to the mind is that of the status of women in our patriarchal society, where women are not allowed to do certain things and are always told that they should remain within the household. మనం చూసినట్లయితే గనక మన యొక్క లైఫ్లో కూడా, మన యొక్క జీవితంలో, మన యొక్క సొసైటీలో చూసినట్లయితే గనక ఎక్కువగా ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే మ్యాన్ డామినేటెడ్ సొసైటీ అనమాట. ఎక్కువగా మగవాళ్ళ యొక్క ఎలా చెప్పాలి, డామినేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం అనమాట. మేల్ డామినేటెడ్ సొసైటీ, ఎక్కువగా వాళ్ళదే పై చేయిగా ఉండడం, మగవాళ్ళది వాళ్ళే ఎక్కువగా ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛను కలిగి ఉండడం. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఎంత చదువుకున్నా సరే ఇళ్లలోనే ఉండడం, ఇళ్ళకే పరిమితి కావడం, ఇంట్లో పనులు చేసుకోవడం, వాళ్ళకి అంత స్వేచ్ఛ లేకపోవడం. దానికి కూడా దీన్ని మనం రిలేట్ చేయొచ్చు అనమాట. కేజ్డ్ బర్డ్ అనేటువంటిది ఒక ఆడ మనిషిలాగా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. అట్లాగే ఫ్రీ బర్డ్ని మనం మగవాళ్ళతో కంపేర్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో కూడా రాశారనమాట ఈ యొక్క పద్యాన్ని. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఏ గర్ల్ ఈజ్ ఆఫెన్ మేడ్ టు లెర్న్ దాట్ షీ షుడ్ కీప్ హర్ సెల్ఫ్ ఎట్ చెక్, షుడ్ బి ఒబీడియంట్ టు ద డిక్టాట్స్ ఆఫ్ ద హౌస్. ఎప్పుడైనా సరే తను ఎప్పుడు కూడా ఇంట్లో తన చిన్నప్పటి నుంచే తను ఏం నేర్చుకోవాలి అంటే తను ఎప్పుడు కూడా తనను తాను పరీక్షించుకుంటూ ఉండాలి. నేను సరిగ్గా ఉన్నానా లేదా, నేను అందరికీ విధేయత కలిగి ఉన్నానా లేదా, అట్లాగే చూసుకోవాలన్నమాట. టు లెర్న్ టు డూ హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంట్లో పనులన్నీ చక్కగా చేయడం నేర్చుకోవాలి. అండ్ టు సీ ద వరల్డ్ ఓన్లీ ఫ్రమ్ విత్ ఇన్ ద హౌస్, నెవర్ డేర్ టు ట్రెడ్ అవుట్ సైడ్ ద హౌస్. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి ఇంట్లో నుండి మాత్రమే బయట లోకాన్ని చూడాలి తప్ప బయటికి వెళ్ళి లోకాన్ని చూసే అవకాశం కూడా ఈ యొక్క స్త్రీకి లేదు అని చెప్తున్నారు. అవుట్ సైడ్ ద హౌస్ ఎక్సెట్రా, సో యాజ్ టు కీప్ హర్ సెల్ఫ్ సేఫ్ అండ్ సౌండ్ ఫ్రమ్ ద ఎనిమికల్ వరల్డ్. ప్రపంచం అంతా కూడా శత్రువులే ఉన్నారు కాబట్టి బయట నుండి చూడడానికి అవకాశం లేదు, ఇంట్లో నుండి
నుండే చూసేటువంటి పరిస్థితులు కల్పించుకోవాలి. ఎందుకంటే తను జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే తన ఇంట్లోనే ఉండాలి అని చెప్పి పోయెట్ చెప్తున్నారు. థింక్ అబౌట్ ద సిచ్యువేషన్ ఆఫ్ సచ్ ఉమెన్ హూ ఆర్ కేజ్డ్ విత్ ఇన్ ద హౌస్ హోల్డ్. నిజంగా ఎంతమంది పాపం ఆడవాళ్ళు అట్లాగే కేజ్లో అంటే పంజరంలో బంధించబడినట్టు, పక్షి పంజరంలో బంధించబడినట్టు ఎంతమంది స్త్రీలు ఇళ్లలో బంధించబడ్డారు, హౌస్ అరెస్ట్ లాగా ఇంట్లోనే ఉండే పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆర్ ఇన్ దేర్ సిచ్యువేషన్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద కేజ్ బర్డ్. నిజంగా కేజ్ బర్డ్ లాగా వాళ్ళ పరిస్థితి లేదా? ఖచ్చితంగా అలాగే ఉందన్నమాట. ఖచ్చితంగా అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి మనం చూసినట్లయితే కనుక. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా శ్రమలు వారు అనుభవించడం అనేటువంటిది జరిగిందనమాట. అట్లాగే కేజ్ బర్డ్ అండ్ డజన్ దేర్ సాంగ్ సిమిలర్లీ టెల్ అస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ దేర్ లైఫ్స్. నిజంగా కేజ్ బర్డ్ పాడబడినట్లు వాళ్ళ యొక్క బాధ కూడా కొన్ని విషయాలను తెలియజేయట్లేదా? ఏదైతే ద పోయెట్ త్రూ ద ఎనాలజీ ఆఫ్ ద కేజ్ బర్డ్ ఈజ్ మేకింగ్ అస్ రియలైజ్ ద పెయిన్ ఆఫ్ బీయింగ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ వన్ విషెస్ టు డూ. పాపం వాళ్ళ యొక్క జీవిత కథ కూడా మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి పనిని వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయకోకుండా ఉండేటువంటి దౌర్భాగ్య స్థితి వారికి కలుగుతూ ఉందన్నమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఉమెన్ ఆర్ ద ఓన్లీ వన్స్ హూ హ్యావ్ ద ప్లైట్ ఆఫ్ బీయింగ్ కేజ్డ్. ఇది మా ఆడవాళ్ళకే కాదు పాపం ఒక పంజరంలో పట్టబడినటువంటి స్థితి కలిగి ఉండడం. ఎనీ మార్జినల్ కమ్యూనిటీ షేర్స్ ద సేమ్ ప్లైట్ యాజ్ దట్ ఆఫ్ ఉమెన్. చూసినట్లయితే కొన్ని కమ్యూనిటీస్లో కూడా అంటే కొన్ని తెగల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అనమాట. థింక్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ద బ్లాక్ మెన్ అండ్ విమెన్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ స్లేవరీ. బ్లాక్ మెన్ అంటే నిజంగా నల్లగా ఉన్నటువంటి నల్లవాళ్ళ యొక్క నల్ల జాతి వారి పరిస్థితిని కూడా మనం ఈ యొక్క విమెన్తో కంపేర్ చేయొచ్చు, ఈ కేజ్డ్ బర్డ్తో మనం కంపేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళ యొక్క బానిసత్వాన్ని కూడా మనం ఈ యొక్క కేజ్డ్ బర్డ్తో కంపేర్ చేయొచ్చు. దే వర్ ట్రీటెడ్ యాజ్ పొసెషన్స్ ఆఫ్ దేర్ మాస్టర్ అండ్ దేర్ లివ్స్ అవర్ డిపెండెంట్ ఆన్ ద మాస్టర్. సో ఈ యొక్క వైట్స్కి తెల్లవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఏంటో బానిసల్లాగా, వాళ్ళకి దాసుల్లాగా, వాళ్ళకి కావాల్సినటువంటి పనంతా చేసేటువంటి బానిసల్లాగా ఈ యొక్క నల్లజాతి వారిని తెల్లజాతి వారు వాడుకున్నారనమాట. సిమిలర్లీ థింక్ అబౌట్ ద లివ్స్ ఆఫ్ ద లోవర్ కాస్ట్ పీపుల్ అన్టచబుల్స్ ఇన్ ఇండియా. అట్లాగే మన యొక్క దేశంలో చూసినట్లయితే తక్కువ కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే ఇంకా చూసినట్లయితే అన్టచబుల్స్ అంటరాని వాళ్ళు, అలాంటి వారు కూడా మన యొక్క భారతదేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కూడా మన యొక్క కేజ్డ్ బర్డ్తో కంపేర్ చేయొచ్చు అనమాట. వేర్ దే కుడ్ నాట్ లివ్ లైఫ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విషెస్. వాళ్ళకి ఇష్టమైనట్లుగా వాళ్ళు జీవించడానికి పాపం వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి అవకాశం లేకపోవడం. అండ్ హ్యాడ్ టు లివ్ యాజ్ ద అప్పర్ కాస్ట్ పీపుల్ వుడ్ మేక్ దెమ్ లివ్ లైఫ్. అట్లాగే వాళ్ళు అగ్రకులాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లుగా ఈ లోవర్ కాస్ట్ వాళ్ళంతా కూడా పాపం జీవించాల్సిన అవసరం ఏర్పడిందనమాట మన దేశంలో. మాయా ఏంజెలో త్రూ హర్ డిపిక్షన్ ఆఫ్ ద సాడ్ స్టేట్ ఆఫ్ ద కేజ్ బర్డ్ ఈజ్ ఎవోకింగ్ ద లివ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దెమ్ వెదర్ దట్ ఆఫ్ విమెన్ ఇన్ ప్యాట్రియార్కల్ సొసైటీ. నిజంగా ఇవన్నిటి గురించి కూడా ఆవిడ మాట్లాడారనమాట. కేజ్ బర్డ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కంపేర్ చేస్తూ నిజంగా లోవర్ కాస్ట్ పీపుల్ పరిస్థితి ఎలా ఉంది, విమెన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, నల్ల జాతి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, అందరి గురించి కూడా మాట్లాడి చక్కగా చెప్పారనమాట. ప్యాట్రియార్కల్ సొసైటీ వెదర్ దట్ ఆఫ్ ద బ్లాక్స్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ స్లావరీ. మా యొక్క మగవారి యొక్క డామినేషన్ అంటే వాళ్ళ యొక్క పైచేయి స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళే అగ్రులుగా అంటే వాళ్ళే పెద్దవారిగా వాళ్ళే గ్రేట్ అన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అమ్మాయిల యొక్క శ్రమలు, ఓకే స్త్రీల యొక్క శ్రమలు ఎలా ఉన్నాయి, అలాగే తెల్లజాతి వారు మంచిగా పాలించే పరిస్థితిలో ఉన్నప్పుడు నల్లజాతి వారు ఎలాంటి సమస్యలని వారు ఎదుర్కొన్నారు, ఎంత బానిసలుగా పనిచేశారు, దట్ ఆఫ్ అన్టచబుల్స్ ఇన్ క్యాస్ట్ రిడెన్ సొసైటీ ఆర్ దట్ ఆఫ్ ద కాలనైజ్డ్ ఇన్ కొలోనియల్ సెటప్. చూసినట్లయితే వీటన్నిటి గురించి కూడా చెప్పారనమాట. చాలా చక్కగా మనకి వర్ణించి చెప్పారు. నిజంగా కాస్ట్ల గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి అన్టచబుల్స్ ఎలాంటి బాధలో అంటరాని వారు ఎన్ని శ్రమలు అనుభవించారు అనేటువంటి దస్ మాయా ఏంజెలో through the evocation of the natural order is trying to show how the man-made culture has tried to create rules and ways to put the free bird in the cage. మనం చూసినట్లయితే కనుక ఎవొకేషన్ న్యాచురల్ ఆర్డర్ని మార్చేసి తీసుకొని ఏంటంటే మ్యాన్ మేడ్ కల్చర్ అంటే మనుషులు చేసినటువంటి సాంప్రదాయాలు ట్రై చేస్తూ కొన్ని హక్కులు అంటే కొన్ని పనులు రూల్స్ అనేటువంటివి చేయడం జరిగిందనమాట. వేస్ట్ టు పుట్ ద ఫ్రీ బర్డ్ ఇన్ ద కేజ్. చక్కగా ఫ్రీగా ఉన్నటువంటి బర్డ్ని తీసుకెళ్ళి పంజరంలో పెట్టినట్టుగా అనిపించింది అనమాట. నిజంగా మన అందరం పుట్టినప్పుడు ఫ్రీగా ఉన్న వాళ్ళమే. కాకపోతే ఎప్పుడైతే మనిషి ఇలాంటి చెత్త వాటిని తయారు చేశారో, చెత్త కల్చర్స్ని తయారు చేశారో, అంటే మీరు అన్టచబుల్స్ అని, మీరు లోవర్ కాస్ట్ పీపుల్ అని, మీరు నల్లజాతి వారని, లేదంటే మీరు ఆడవాళ్ళు అని, ఇలాంటి తేడాలన్నీ కూడా కల్పించింది మానవులే. దేవుడు ఇలాంటివి ఏవి ఎక్కడ పెట్టలేదు, అందరినీ సమానంగానే చూశారు. తర్వాత ద న్యాచురల్ ఆర్డర్ డస్ నాట్ కర్బ్ ఎనీ వన్స్ ఫ్రీడమ్,
ఇట్ అలౌస్ పీపుల్ టు టేక్ ఫ్లైట్ అండ్ రైట్ దేర్ ఓన్ నేమ్స్ ఇన్ ద స్కై. సో ఇక్కడ ఇవిడ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ కల్పించారంటే వాళ్ళందరూ ఆకాశంలో ఫ్రీ బర్డ్ లాగా ఎగిరిపోతా వాళ్ళ యొక్క పేర్లను ఆకాశంలో రాసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే మనుషులను కూడా కంపేర్ చేస్తారు కాబట్టి పేర్లు రాసుకోవడం అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ రావడానికి మనం కూడా ఈ యొక్క కేజ్డ్ బర్డ్ లాగా ఒక కేజ్లో బంధం పడకుండా బయటకు వెళ్ళి మన యొక్క ఐడెంటిటీ ఏంటి అనేటువంటిది మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే అవకాశాన్ని మనం కూడా కల్పించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. బట్ మ్యాన్ మేడ్ కల్చర్ డిసైడ్స్ టు టై డౌన్ అదర్స్. మనుషులు చేసినటువంటి ఈ యొక్క సాంప్రదాయం ఎలాగా ఉందంటే ఇతరులని కట్టేసినట్టుగా ఉందన్నమాట. అదర్స్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్స్ ఓన్ ప్లెజర్. వాళ్ళ సంతోషం కోసం ఇంకా కొంతమందిని బంధించేసి వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన బుద్ధితో కట్టేసి పెట్టినటువంటి వాళ్ళ యొక్క కష్టంతో వీళ్ళ యొక్క సంతోషాన్ని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ ఆడవాళ్ళని కానీ నల్లజాతి వారిని కానీ అంటరాని వాళ్ళని కానీ తక్కువ కులస్తులను కానీ లోపల పెట్టేసి కేజ్ బర్డ్ లాగా ఉంచి వాళ్ళ కష్టాన్ని బట్టి వీళ్ళు సంతోషం అంటే ఫ్రీ బర్డ్ లాగా అగ్ర కులస్తులు తెల్లవాళ్ళు అట్లాగే మగవాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తున్నారనమాట. సేక్ ఆఫ్ ఓన్ ప్లే. మాయా యాంజెలో ఇన్ ద పోమ్ ఈస్ హిట్టింగ్ హార్డ్ ఎట్ దట్ మ్యాన్ మేడ్ కల్చర్ విచ్ రిస్ట్రిక్ట్స్ అదర్స్ ఫ్రీడమ్. సో ఎవరైతే మానవుల చేత తయారు చేయబడినటువంటి ఈ సాంప్రదాయాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ ఎంతో నొచ్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఈ ఐ నో వై ద కేజ్ బర్డ్ సింగ్స్ అనేటువంటి పద్యం ద్వారా మనందరికీ తెలియజేశారనమాట. చాలా స్పష్టంగా చక్కగా మంచిగా కంపేర్ చేసి మనకు చెప్పారనమాట. ఫ్రీ బర్డ్ ఎన్ని పనులు అయితే చేయగలుగుతుందో కేజీలో పెట్టబడిన పక్షి కూడా అవన్నీ చేయగలదు ఒకవేళ పంజరంలో పెట్టకపోతే కనుక. కానీ అలా పంజరంలో పెట్టడం వల్ల పాపం అది మిగతా పనులు చేయలేకపోతుంది. నిజంగా హోమ్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్తే ఇంకా బాగా సంపాదించగలరు, ఇంకా తెలివిగా పనులన్నీ చేయగలరు. అట్లాగే వాళ్ళకి చాలా జ్ఞానం అనేటువంటిది ఉందన్నమాట. వాళ్ళకి అలౌ చేయట్లేదు. మనం నల్లజాతి వారికి కూడా చాలా జ్ఞానం ఉంది. బరాక్ ఒబామా గారిని నెల్సన్ మండేలా వీళ్ళందరినీ తీసుకుంటే కనుక వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు. కాబట్టి అలాంటి వారికి కూడా అవకాశం ఇస్తే నిజంగా వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట. లోవర్ క్యాస్ట్ పీపుల్ అని తక్కువగా తీసేయడానికి లేదు. అలాంటి వారికి కూడా జ్ఞానం ఉంటుంది. వాళ్ళు కూడా చదువుకోవచ్చు. వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఎవరికి మనం కల్పించకూడదు. అప్పుడే మన యొక్క దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం కుదురుతుంది అన్నమాట.